ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 29 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. మలేషియా, చైనా, జపాన్, సింగపూర్, శ్రీలంక దేశాల్లో ఈ మందు మొక్కల కోసం పరిశోధనల కోసం వెళ్ళి రావడం జరిగింది. ఈ మందు మొక్కల మీద 4 బుక్కులు ప్రచురించడం జరిగింది. తర్వాత 100 పేపర్లు నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో ప్రచురించడం జరిగింది. ఈరోజు వశీకరణము ఆకు అంటే పబ్లిక్లో ఒకటి ఉంది, నీకెవరో మందు పెట్టేసిన తిరుగుతూ ఉంటారని. అది నిజమా తప్ప? అసలు వశీకరణము ఉందా లేదా? దాని గురించి మనము చాలామంది అపోహల్లో ఉంటారు. కొన్ని వేల కుటుంబాలు దీని గురించి చాలా బాధపడుతున్నారు అన్నమాట. వాటిని గురించి వశీకరణం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని అట్రాక్ట్ చేయాలనుకోండి, ఒక ఆకు పెడతారంట, మందాకు పెట్టి వశీకరణం చేసుకుంటారు. అది నిజంగానే ఉందా లేదా, ఏమేమి మొక్కలు అనేది ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 1, ఇది పైజోనియా అక్యులియేటా అంటారు. దీన్ని మాల కొంకిని అంటారు, లేకపోతే కొంకాకు అంటారు, పైజోనియా అక్యులియేటా అంటారు. దీంట్లో పైజోనిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంటాయి. అవి సెక్సువల్ హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది తిన్నప్పుడు సెక్సువల్ హార్మోన్స్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది కొన్ని ప్రాంతాల్లో వాడతారు. ఈ పైజోనియా అక్యులియేటా అంటారు, వశీకరణ ఆకు అంటారు. ఒకే రకం కాదు, అనేక రకాలుగా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా వాడతారు. దీన్ని పైజోనియా అక్యులియేటా అంటారు. నెక్టాజినేస్ అనే కుటుంబానికి చెందింది. తర్వాత 2వది, దీన్ని బల అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ ఆకును వశీకరణ ఆకుగా వాడతారు. దీన్ని అబుటిలాన్ ఇండికం అంటారు. దీన్ని మాల్వేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క ఆకును వాడతారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని వశీకరణంగా వాడతారు. తర్వాత 3వది, దీన్నే మురిపిండ అంటారు, అకాలిపా ఇండికాని. కొన్ని ప్రాంతాల్లో ఈ మురిపిండను వశీకరణగా వాడతారు. కొన్ని ప్రాంతాల్లో ఇది చూడండి, దీన్ని మరుల మాతంగి అంటారు, జాంతియం స్ట్రోమేరియం అంటారు, మరుల మాతంగి అంటారు. యాస్ట్రేస్ అనే కుటుంబానికి చెందింది. దీని యొక్క పత్రాలను వాడతారు. ఏమేం పత్రాలను వాడతారు? మరుల మాతంగి యొక్క పత్రాలను వాడతారు. కంబైన్డ్గా చేసుకోరు, విడివిడిగా, ఎందుకంటే ఇవి అన్ని ప్రదేశాల్లోనూ దొరకవు. ఈ మరుల మాతంగి దొరికే వాళ్ళు ఆ ప్రాంతంలో వాళ్ళు ఆకును పెడతారు. ఇది దొరికే వాళ్ళు ఈ ప్రాంతంలో పెడతారు. ఇది మురిపిండ. బల దొరికే ప్రాంతాల్లో ఈ బలను మాత్రం పెడతారు. ఇక్కడ చిత్తూరు డిస్టిక్లో ఎక్కువగా ఇది పైజోనియా అక్యులియేటా, దీన్ని కొంకాకు అని కూడా అంటారు, దీన్ని వాడతారు. వీటిలన్నిటిలోనూ ఏముందంటే ఆల్కలాయిడ్స్ అనేవి ఉన్నాయి, రకరకాల ఆల్కలాయిడ్స్. దీంట్లో అబుటిలిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉంది, దీంట్లో అకాలిపిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉన్నాయి, దీంట్లో జాంతిన్ అనే ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఈ ఆల్కలాయిడ్స్ అన్నీ కూడా సెక్సువల్ హార్మోన్స్ను స్టిమ్యులేట్ చేస్తాయి బాడీలో. ఎప్పుడు స్టిమ్యులేట్ చేస్తాయి? దీన్ని మందాకుని ఎలా పెడతారు? ఇప్పుడు ఈ ఆకు ఉందనుకోండి, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి మీద ఇష్టపడినాడు. ఏం చేస్తారంటే అమ్మాయి అబ్బాయిని ఇష్టపడింది అనుకో, లేకపోతే అట్రాక్ట్ చేసుకోవాలనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే అమ్మాయి బాగా డబ్బులుండే అబ్బాయి దొరికినాడు అనుకో, అట్రాక్ట్ చేయాలనుకో, లేకపోతే పెద్ద భూస్వామి దొరికినాడు అనుకో, లేకపోతే బిజినెస్ మ్యాన్ దొరికినాడు అనుకో, ఈ ఆకులను కానీ వేర్లను కానీ నువ్వుల నూనెలో కాంచేసి మర్దం చేస్తారు. అది వీలు లేదనుకోండి, ఈ ఆకులు మామూలు కూర ఆకులతో కలిపి కూర ఆకు చేసి పెడతారు. ఇది అన్నీ కూడా ఇదే విధంగానే పెడతారు. ఇవన్నీ కూడా అలాగే కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఈ మందాకు వాడతారు, ఈరోజు పెడతారు. పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు సెక్సువల్ హార్మోన్స్ ఎక్కువ అవుతుంది, వాళ్ళకు కోరిక కలుగుతుంది. కోరిక కలిగినప్పుడు వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు ఒక్కరోజు. ఆ మరుసటి రోజు మళ్ళీ ఒక్కరోజే పనిచేస్తుంది, లేకపోతే 2 రోజులు, మ్యాక్సిమం 3 రోజుల కంటే పనిచేయదు. అలాంటప్పుడు కొంతమంది చెప్తా అంటారు, నేను ఒక సర్వేకి వెళితే 2 లేడీస్ ఇలా మాట్లాడుకుంటున్నారు అనమాట. అక్క మీ ఇంటాన్ని మిమ్మల్ని బాగా చూస్తాడండి. ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, నన్ను బాగా చూస్తాడు, పండ్లు పూలు అన్నీ తీసుకొస్తాడు, మా నగలు బట్టలు అన్నీ బాగా కొనిస్తాడు, బాగా చూసుకుంటాడు అని చెప్తాను. ఈ అమ్మాయి ఇంకో అమ్మాయిని అడుగుతుంది. ఆ అమ్మాయిని చెప్తే, మా ఇంటాన్ని దొంగ సచ్చినోడు,
ఎక్కడున్నాడు, ఎవరు ఉన్నాడు, ఎక్కడ పోతాడు ఎవరికి తెలియదు. ఏమంటే అక్కడ ఎవరు మందాకు పెట్టేసినారంట, వాళ్ళ కూడా తిరుగుతూ ఉన్నాడంట, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడంట. దగ్గర ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. అది చాలా అపోహ మాత్రమే. ఒక్కసారి మందాకు పెడితే 2 రోజులు, 1 రోజు, 3 రోజులు పైన పనిచేయదు. ఇప్పుడు క్యాన్సర్ కూడా ఉంది. క్యాన్సర్కు రోజు 10 రకాలు 15 రకాల ట్యాబ్లెట్స్ వాడుతున్నాం. ఈరోజు వాడతాము, మళ్ళీ రేపు వాడాలి, ప్రతిరోజు వాడాలి. మరి ఎలా అంటే ఆ రోజుకి ఆ రోజే పనిచేస్తుంది. ఇవి కూడా అంతే, 1 రోజు 2 రోజులు. ఇప్పుడు ఆ మనిషిని అట్రాక్ట్ చేసుకోవాలంటే వాళ్ళకి ఓపిక ఎక్కడ ఉంటుంది? ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి కూడా జీవితాంతం పెడతా ఉంటారా? పెట్టలేరు. కాబట్టి మందు పెడితే, నేను ఒకసారి ఒక సర్వేకి వెళ్ళాను, విలేజ్కి వెళితే అక్కడ మందాకు తీసేవాళ్ళు ఉండారంట. అక్కడికి పోయినాను. వాడు ఏం చేశాడంటే, నేను చూస్తూనే ఉన్నాను, ఒక అతను వచ్చాడు, సన్నగా ఉన్నాడు. ఏమిరా నీకేమిరా అంటే, నాకు మందాకు పెట్టేసిన. ఎవరు చెప్పినారన్నారు. మా ఊరు వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు అట్లా అని చెప్పారు. అడిగాడు అని చెప్పాడు. ఎక్కడికి వచ్చాడంటే తీస్తారంటాను. సరే నేను చూస్తూనే ఉన్నా. ఒక 10 చెంబులు నీళ్లు తాగిచ్చారు, ఫుల్గా తాగిపించారు. లాస్ట్లో వామిటింగ్ వచ్చేసింది. వామిటింగ్ వస్తే లోపల ఉన్నటువంటి ఏదన్నా ఉంటే కూడా డైజెషన్ అంతా కూడా వచ్చింది. వాడు పెట్టినది అక్కడ మందు చేస్తారు కదా, మందాకు తీస్తామని చెప్పి ఉంటారు కదా, వాళ్ళు వచ్చి, అతను వచ్చి ఈ మందాకు దీంట్లో బ్రెడ్లో పెట్టినారు, దీన్ని మటన్లో పెట్టినాడు, చికెన్లో పెట్టినాడు అంటా ఉన్నాడు. ఇప్పుడు మటన్లో చికెన్లో పెట్టి ఇస్తే అది కూడా డైజెషన్ అయిపోతుంది కదా. మనం బ్లేడ్ తిన్నా కూడా బ్లేడ్ కూడా కరిగించుకొని బయట వచ్చేస్తుంది. అలాంటప్పుడు అది మటన్లో ఉందని, చికెన్లో ఉందని, బ్రెడ్లో ఉందని ఎట్లా చెప్తారు మీరు? చాలా రాంగ్, మీరు చెప్పడం రాంగ్. ప్రజలను మోసం చేస్తున్నారు మీరు. చిత్తూరు డిస్టిక్లో ఉన్నాయి కొన్ని సెంటర్లు ఉన్నాయి, ఈ మందాకు తీసే సెంటర్లు ఉన్నాయి. అలా రాంగు. మీకు ఎట్ట తెలుస్తుంది? మీరు రాళ్ళు తిన్నా కూడా కరిగిపోయి బయట వచ్చేటప్పుడు ఇది బ్రెడ్లో ఉంది, మటన్లో ఉంది, చికెన్లో ఉంది అని మీకు ఎట్ట తెలుస్తుంది? అది మొత్తం అరిగిపోయి బయట వచ్చేస్తూ ఉంటే ఎట్లా తెలుస్తుంది? కాబట్టి చాలామంది విలేజెస్లో లేడీస్ అంతా కూడా భర్తలను దూడం చేసుకుంటున్నారు. ఎందుకంటే మందాకు పెట్టేసి కూడా తిరుగుతూ ఉండరు, డబ్బులన్నీ ఎత్తిపోయి వాళ్ళకి ఇచ్చేసినారని అది చెప్తున్నారు. ఇది అపోహ మాత్రమే. మీరు అలాంటి విధంగా ఉంటే మానుకోండి. మందాకు పెట్టి తిరగడం అనేది ఖచ్చితంగా అబద్ధం, అంటే అబద్ధమే. అది పనిచేయదు. ఒకవేళ చేసినా కూడా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు చేస్తున్నా కానీ జీవితకాలం అది జరగదు. ఆ జీవితకాలం ఎవరు పెడతారు? 1 రోజు 2 రోజులు పెడతారు, జీవితకాలం పెట్టుకుంటా ఉంటారు ఆకులు. అలా పెట్టుకోరు. కాబట్టి అలా ఉండేవాళ్ళు అపోహలను మానండి. ఎన్నో కుటుంబాలు విలేజ్లోనే కాదు, టౌన్లో కూడా ఎన్నో కుటుంబాలు నేను చూస్తున్నాను. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, మందాకు పెట్టేసినారు దాన్ని. ఇట్లా నేను చెప్తాను, ఇదే విధంగా చెప్తాను. ఏమయ్యా, క్యాన్సర్కి అది తింటున్నా కదా రోజు ట్యాబ్లెట్లు, మరి రోజు ఎందుకు తినాలి? వారానికో నెలకు ఒకసారిగా తినాలి కదా. ఇది కూడా అంతే, మందాకు పెడితే 2 రోజులు, 1 రోజు పనిచేస్తుంది, మళ్ళీ పనిచేయదు. కాబట్టి మీరు 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలుగా ఆమెతో తిరుగుతూ ఉండారు, నా భర్త అనేది మానేసి మీరు యాదృచ్ఛికంగా ఆలోచిస్తే మీకు ఆలోచనలే రావు. మీరు ఎవరన్నా మందాకు పెట్టేసిన వాళ్ళు అపోహ ఉంటే మానుకొని లక్షణంగా సంసారం చేసుకోండి. అది మీరు కానీ ఆ మైండ్లో నుంచి మీరు తీసేస్తే మీ సంసారం బాగుపడుతుంది. ఎస్పెషల్లీ విలేజెస్. టౌన్లో కూడా కొంతమంది అలా మందాకు పెట్టేసిన వాళ్ళు అనేవాళ్ళు తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఏదన్నా ఉంటే మీ మహోల్లో పక్కన పెట్టి, ఈ మందాకు అనేది లేదు, ఉన్న 1 రోజు 2 రోజుల్లో పనిచేస్తుంది. కాబట్టి అవన్నీ ఉంటే పక్కన పెట్టేసి మీరు సంసారాలను చేసుకొని ఈ సొసైటీకి మంచి చేయండి. 10 మందికి చెప్పండి. ఎవరైనా మీకు పడితే మందాకు పెట్టేసినారంటే మందాకు లేదు, గిందాకు లేదు అని చెప్పండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. అలాంటివి ఏమీ లేదు. ఉన్న 1 రోజు 2 రోజులే, జీవితాంతం ఎవరు పెట్టరు. కాబట్టి ఈ మందాకు, వశీకరణకు అనేది లేదు లేదు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.